ఒక ప్లేట్ పకోడీ కొట్టించవయ్యా. ఇస్తావులే బాబు, అంత కంగారు పడతావంటే. తిరుపతి 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 దగ్గర రేణిగుంట పక్కన. రేణుగుంట పక్కన. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గైడ్ తీసుకొని కొట్టారంటే మొహం చెట్ అయిపోద్ది. పిచ్చి పిచ్చి ఇక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నా. తిరుపతి ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? పిడికి తోట వెళ్ళాను. పీడే అదే తిరగలు పిడి ఏమండే ఇన్నాళ్ళ నుంచి డబ్బు డ్యూటీ చేస్తున్నాను కదా, జీతం మీద తెచ్చుకో. పోలేరా, చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే మన పాత పద్ధతి ప్రకారం నువ్వు ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నేను నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్టు. అయ్య బాబాయ్, మళ్ళీ ఎవరు మగం చూసానేమో. అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ ఎందువల్ల? అర్థమైంది. ఏంట్రా? ఏముందండి, గాంధీ గారి నెత్తి మీద చుట్టుండదు, వాళ్ళతే కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే కళాయిలో కాలేసావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు.